ఓం శ్రీ హరి హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. ఇది శ్రీ పోతన భాగవత మధురిమలు తాత్పర్య సహితము. ఆసక్తికల రచయిత మరియు గాత్రము డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ, అధునాతన బీజగణిత ఆచార్యులు. దశమ స్కంధము పూర్వభాగము. గోపాలకృష్ణుడు కాళీయమర్దనము గావించుట, కటిచేలంబు బిగించి పింఛమునం జక్కం గొప్పు బంధించి దోస్తట సంఫాలనమాచరించి చరణద్వంద్వంబు గీలించి తత్కుట శాకాగ్రము మీదన్ నుండి యురికెన్ గోపాల సింహంబు దిక్తటముల్ మ్రోయ హ్రదంబులో గుభగుభద్వానంబు నూనంబుగన్. కాళింది నదిలో నొక మడుగులో కాళీయుడను నొక విషసర్పము నివసించుచు మడుగులోని నీటిని విషమయము చేసి గోవులకు మనుజులకు ప్రాణాంతకమై ఉండుటచే శ్రీకృష్ణుడి ప్రమాదమును నివారింపదలచుకొనెను. కృష్ణుడు నడుముకు కట్టబడిన దట్టిని బిగించి జుట్టును చక్కగా సవరించి శిఖముడి వేసి మడుగు యొడ్డుననున్న కడిమి చెట్టు నెక్కి రెండు పాదములను దగ్గర చేసి యా వృక్షము మీద నుండి ఆ గోపాలసింహము మడుగులోకి ఉరికెను. ఆ పాటుకు దిక్కులు మారుమ్రోగెను. మడుగులో గుబగుబ ధ్వనులు మిక్కుటముగా వినవచ్చెను. భూరి మహాప్రతాప పరిపూర్ణ భయంకర గోపబాలకం ఠీరవ పాతవేగ వికటీకృత దుర్విష భీషణోర్మిసం పూరితమై వడంగలంగి పొంగి ధనుష్యతమాత్ర భాగవి స్థారము వంగె నమ్మడుంగు తప్తపయ కణబుద్భుదోగ్రమై. పరిపూర్ణమైన మహాప్రతాపముతో భయంకరముగా నా గోపబాలకేసరి మడుగులోని కురిన పాటు తాకిడికి విషజ్వాలా జలతరంగములు ఉవ్వెత్తున లేచి మరుగుచున్న పాలపొంగువలే 100 ధనుస్సుల ఎత్తుకు నెగసెను. బాలుండొక్కండు వీండు నా మడుంగు విభ్రాంతోచ్చలత్కీర్ణక లోలంబై కలంగం జరించె నిటనే లోనుంటన్ జూడండు మత్కీలాభీల విశాల దుస్సహ విషాగ్ని జ్వాలలన్ భస్మమై కూలం చేసెద నేండు లోకులకు నా కోపంబు దీపింపంగన్. బాలకృష్ణుని పాటు తన నిశ్చలతకు భంగము కలిగిన కాళీయుడిట్లు తలంచెను. ఈ అర్భకుడెవడో గాని ఒక్కడే వచ్చి మతి చెడినవాడైనా మడుగులో జొచ్చి జలముల నల్ల కల్లోలము చేసినాడు. నేనీ మడుగులో నున్నట్లు తెలియదా వీనికి? విస్తారమైనట్టిది భరింప శక్యము కానట్టిది అయిన నా యొక్క భయంకర విషాగ్ని జ్వాలలకు వీని నాహుతి చేసి భస్మము చేసెదను. నా కోపమెటువంటిదో లోకులు తెలుసుకొందురుగాక. విషకుచయుగ యగు రక్కసి విషకుచ దుగ్ధంబు ద్రావి విష విజయుండవై విషరుహలోచన యద్భుత విషయుండగు నీకు సర్ప విషమెక్కె గదా. కాళీయునిచే చుట్టబడి కరవబడుచున్న కృష్ణుని జూచి గోపమ్మలు గోపాలురు మిక్కిలి సంతాపముచే నేడ్వసాగిరి. నందయశోదలిట్టు శోకించిరి. నాయనా, చిన్ననాడే రాక్షస స్త్రీ యొక్క విషముతో నిండిన చన్నులు గుడిచి విష విజయుడవైతివి కదా. కమలలోచన, అద్భుత విషయుడవైన అనగా అద్భుత లీలా విశేషముల చూపించిన నీకు ఈనాడు ఈ సర్ప విషమెక్కినదా తండ్రి? పన్నగము మమ్మున్ గరవక నిన్నేటికిన్ గరచెన్ గుర్ర నెమ్మిగలిగి నీ ఉన్నను మము రక్షింతువు నిన్నున్ రక్షింప నేము నేరము తండ్రి. తండ్రి, ఈ సర్పము నిన్ను కరువకుండా మమ్ము కరచిన చాలా బాగుండును కదా. ఏలనన నీవు క్షేమముగా నుండిన మమ్ములను ఆపదల నుండి రక్షింతువు కాని నీవాపదలో నుండినప్పుడు మేము నిన్ను రక్షింపగలమా నాయనా? చూడవదేమి గారవపుంజూపుల మమ్ము సఖాళితోడ
మాటాడవదేమి నర్మముగ నందెలు పాదములందు మ్రోయనేన్ దాడవదేమి నర్తనము లవ్వల మ్రోలను గోపికావళిన్ గూడవదేమి నవ్వులకు గోపకుమార వరేణ్య చెప్పుమా. కుమారా, నీ ముద్దులొలుకు చూపులతో మమ్ములను చూడవా, నీ సకులతో పరిహాసములతో మాటాడవా, నీ పాదముల ఎందియలు మ్రోయనాడవేమయ్యా. గోపమ్మల సమక్షమున గోపికలతో నవ్వులకు నృత్యమునకు కూడవా తండ్రి. శ్రవణరంధ్రంబులు సఫలతన్ బొందంగ నెలమి భాషించువారెవ్వరింకన్ గరచరణాదుల కలిమి ధన్యతనుంద నెగిరి పైన్ బ్రాంకువారెవ్వరింకన్ నయన యుగ్మంబులున్నతిన్ వృతార్థములుగా నవ్వులు చూపువారెవ్వరింకా జిహ్వల గౌరవశ్రీన్ జేరన్ బాటల ఎడన్ బరికించువారెవ్వరింకన్ దండ్రి నీవు సర్పదష్టుండవైయున్న నిచట మాకున్ ప్రభువులెవ్వరింక మరగి పాయలేము మాకు నీ తోడిద లోకమీవులేని లోకమేలా. తండ్రి, మా చెవులకు సఫలతనిచ్చునట్టి నీ మృదు సంభాషణలింక మాకెట్లు లభించును. మా కాలు చేతులు ధన్యత నొందునట్లుగా మాపై నెగిరి పైకెగబ్రాకి ఎత్తుకొనుమను వారింకెవ్వరు. మా కన్నులకు కృతార్థతనిచ్చునట్టి నీ చిరునవ్వు వెలుగులిక మాకెట్లు కాననగును. మా గాత్రములు సఫలత చెందునట్లుగా మా గానముల విని ప్రశంసించువారెవ్వరింక. నాయనా, నీవీ విధముగా పాముచే కరవబడి పడియుండినచో మాకిక ప్రభురెవ్వరయ్యా. నీ సాంగత్యములలో పడి ఇక నిన్ను విడువలేము కదా. నీ తోడిదే మాకీ లోకమంతా, నీవు లేని లోకమిక మాకు ఏలనయ్యా అని యశోదా గోపమ్మలు రోదించిరి. ఘన యమునా నదీ కల్లోల ఘోషంబు సరస మృదంగ ఘోషంబు గాంగ సాధు బృందావన చరచెంచరీక గానంబు గాయక సుగానంబు గాంగ గలహంస సారస కమనీయ మంజు శబ్దంబులు తాళ శబ్దములు గాంగ దివి నుండి వీక్షించు దివిజ గంధర్వాదిజనులు సభాసీన జనులుగాంగన్ పద్మరాగాది రత్న ప్రభా సమాన మహిత కాళీయ ఫణిఫణా మంటపమున నళినలోచన విఖ్యాత నర్తకుండు నిత్య నైపుణ్యమునన్ చేర్చి నృత్యమాడే. శ్రీకృష్ణుడు కాళీయునిపై నృత్యము చేయునప్పుడు ఘన యమునా నది కల్లోల ఘోషలు మృదంగవాద్య ఘోషలవగా బృందావన పుష్పవనములలో సంచరించు తుమ్మెదల జుంకారములు గాయక శ్రేష్ఠుల గానములు కాగా రాజహంసల సారసపక్షుల మనోహరమైన శబ్దములు చిరుతాళముల శబ్దంబుల వగా దివి నుండి తిలకించుచుండు దేవ గంధర్వాది జనులీ అద్భుత లీలా ప్రదర్శనకు ప్రేక్షకులు కాగా పద్మరాగాది రత్నముల కాంతులతోనున్న కాళీయుని ఫణిఫణమొక విశాల మంటపము కాగా విఖ్యాత నర్తకుడైన శ్రీకృష్ణుడు తన యసమాన కౌశలమును చూపి కాళీయుని ఫణములపై నృత్యము చేసెను. కుక్షిన్ లోకములున్న గౌరవముతో గోపాకృతిన్నున్నయా రక్షోహంత వడిన్ మహాఫణిఫణారంగ ప్రదేశంబుపై నక్షీణోద్దతి నాడున్ బాడున్ జలంగున్ హాసంబు తోడంబద ప్రక్షేపంబులు సేయున్ గేళిగతులన్ బ్రాణైక శేషంబుగన్. విశ్వగర్భుడైన శ్రీకృష్ణుడు తన కుక్షియందు లోకములున్న విషయమును మన్నించి వెంటనే యా మహాఫణిఫణ రంగవేదికపై తిరుగులేని దర్పముతో నాడెను, పాడెను, విజృంభించెను. నవ్వుచూ పాదములతో కదము ద్రొక్కెను. లీలాఖేళనతో ఫణిరాజుకు ప్రాణావశిష్టముగను. ఘనతర సుషిరానంద స్వనములతో సిద్ధ సాధ్య చారణగంధ
ర్వనిలింప మునిసతులు చెయ్యనన్ గురిసిరి విరుల వానలాడుచు హరిపై. ప్రాణాంతకుడైన కాళీయుని దమనము వలన సంతసించిన సిద్ధ సాధ్య చారణ గంధర్వ దేవతలు వీరంతా యూర్ధ్వలోకవాసులు. మునులు వారి భార్యలు ఆనందముతో నాడుచు ఆ శ్రీహరిపై పుష్పవృష్టిని కురిపించిరి. కాళీయుని భార్యలు శ్రీకృష్ణుని స్తుతించుట. క్రూరాత్ముల దండింపగ దారునిపై నవతరించి తనరెడి నీకీ క్రూరాత్ముని దండించుట క్రూరత్వముగాదు సాధుగుణము గుణాఢ్యా. ప్రభు కృష్ణ, మా భర్త అయిన కాళీయుడు క్రూరుడు. క్రూరాత్ములను శిక్షించుటకై నీవి భూమిపై నవతరించి వెలసిల్లుచుంటివి. అట్టి నీకు ఈ క్రూరాత్ముని దండించుట క్రూరత్వము కాదు, సాధురక్షణయే యగును. పగవారి సుతులయందును బగయించుకలేక సమతన్ బరంగిడి నీకున్ బగగలదే కలుల నడంచుట జగదవనము కొరకున్ గాక జగదాధారా. ఓ జగదాధారా, నీవు శత్రు సంతానముల యందైనను పగలేక సమభావముతో ప్రవర్తించువాడవు. అట్టి నీవు లోకరక్షణ కొరకు గాక దుష్టులను శిక్షించుటయు పగతో చేయవు కదా స్వామి. ఎట్టి తపంబు చేసెనొక ఎట్టి సుకర్మములాచరించెనో ఎట్టి నిజంబు బల్కెనొకో ఈ ఫణి పూర్వభవంబునందు మున్నెట్టి మహానుభావులకు నెన్నండు జెరువగాని నీవు నేండిట్టి వినోదలీలన్ దలలెక్కి నటించెదవీ ఫణీంద్రుపై. దేవా, మా పతి అయిన ఈ ఫణీంద్రుడు పూర్వజన్మలలో నెట్టి తపంబులు చేసియుండెనో, ఎట్టి సుకృతములు చేసెనో, ఎటువంటి సత్యవచనములు పలికెనో, కాని ఇది వరకెన్నడూ నెట్టి మహానుభావులనైనా దగ్గరకు చేరనివ్వని నీవు ఈ విధముగా నీతని శిరములపై నాట్యము చేసి నీ లీలా వినోదమును ప్రదర్శించితివి. వల్లరు నిర్జరేంద్ర పదమొల్లరు బ్రహ్మ పదంబు నొందన్గా నొల్లరు చక్రవర్తి పదమొల్లరు సర్వరసాధిపత్యము నొల్లరు యోగసిద్ధి మరియొండు భవంబున నొందనీవి నీ సల్లలితాంగ్రి రేణువుల సంగతి నొందిన ధన్యులెప్పుడున్. ఓ పరమేశ్వరా, నీ పాదపద్మ పరాగమును పొందిన ధన్యాత్ములెవ్వరునూ ఈ భూలోకమున చక్రవర్తి పదమును గాని, స్వర్గలోకమున నింద్ర పదమును గాని, సత్యలోకమున బ్రహ్మ పదమును గాని, రససిద్ధులు గాని, యోగసిద్ధులు గాని ఇష్టపడరు కదా. నేరములెన్న నెక్కడివి నేము దలంచు తలంపులందులో నేరుపులున్ననే సుతుల నేరమిందండ్రులు ద్రోచి పుత్సరే నేరము చేయువారి ధరణీపతులొక్కొక్క మాటు గవరే నేరమిగల్గు మద్విభుని నేన్ డిటు గావంగదే కృపానిధి. మేము చేయు తలంపులలోను చేయు పనులలోను బుద్ధి కుశలత ఏమైనా నుండు నా తండ్రి. దోషములెన్న దలచుకొన్నచో మా ఎందెన్నియో దోషములు కనిపించును. బిడ్డలు చేయు తప్పులను తండ్రులు పట్టించుకొనరు. రాజులు కూడాను నేరము చేయు వారినొక్కొక్కసారి క్షమించెదరు గదా. నేరము చేసిన మా పతిని నీవు తండ్రి వలె మన్నింపుము ప్రభు. మమ్మున్ బెండ్లిసేయు మా ప్రాణవల్లభు ప్రాణమిచ్చి కావు భక్తవరదా. నీవు సేయు పెండ్లి నిత్యంబు భద్రంబు పిన్నన్నాటి పెండ్లి పెండ్లిగాదు. ఓ ప్రభు భక్తవరద, మా ప్రాణవల్లభునికి ప్రాణభిక్ష పెట్టి మాకు పతిభిక్ష నిమ్ము. ప్రభు, నీవు మాకు నిజముగా పెండ్లి చేసినట్టే యగును. పిన్ననాటి పెండ్లి పెండ్లియే కాదు, నీచే చేయబడిన పెండ్లియే నిత్యమైనది, సురక్షితమైనది కదా అని ఆ పత్నులు ప్రార్థించిరి. కాళీయుని శక్తితో పాటు నహంకారము కూడా పోయి ఎతడు శ్రీకృష్ణునిట్లు ప్రార్థించెను. నా పుణ్యమేమి చెప్పను
నీ పాదరజంబున్ గంటి నే సనకాదుల్ నీ పాదరజమున్ గోరుదు రేపదమందున్ననైన నింక మేలు హరి. శ్రీహరి, నా పుణ్యమేమని చెప్పగలను? నీ యొక్క పాదధూళిని నేను పొందితిని. సనకాది మునులకు కూడా నెట్టి భాగ్యము కలుగలేదు. వారెల్లప్పుడును కాంక్షించినను పొందలేరు. ఇక నేనెక్కడున్నను, ఏ స్థితి యందున్నను నీ పాదధూళి వలన నాకు శుభమే కల్గును కదా. గోపికా వస్త్రాపహరణ ఘట్టము. వారిజలోచనున్ బాడుచు వారిజలోచనలు వారి వారికి వేట్కన్ వారి విహారము సలిపిరి వారి విహారములు జగతి వారికిన్ గలవే. గోపకన్యలు కాత్యాయని వ్రతమును బూని యమునా నదికి స్నానమాచరించుటకు బోయిరి. గోపకన్యలందరూ గోపాలకృష్ణుని గురించి పాటలను పాడుకొనుచు తమ తమ చెలియలతో జలక్రీడలనాడుకొనిరి. ఇటువంటి జలవిహారమితరులకు ప్రాప్తమగునా? మామా ఒలువలు ముట్టకు మామా కొనిపోకు పోకు మన్నింపు తగన్ మా మానమేల కొనియదు మా మానసహరణ మేల మానుము కృష్ణ. చీరలను గట్టుపై విడిచి యమునా నదిలో నగ్నముగా స్నానము చేయుచున్న గోపికలకు బుద్ధి చెప్పుటకై బాలకృష్ణుడు స్నేహితులతో గూడి యా చీరలను జేకొని ఎక్కడున్నా చెట్టెక్కెను. గోపికలు చూచి ఇట్లనెరు, కృష్ణ, మా చీరలను ముట్టుకోవద్దు. అరరే, కొనిపోవుచుంటివా? వలదు వలదు, సిగ్గు దాచుకొనే మా చీరల నేల నపహరించుచుంటివి, మా మనస్సులను కూడా నభారించుచుంటివి కదా. వలదు వలదు కృష్ణ. కొంటివి మా హృదయంబులు కొంటివి మానంబు లజ్జ గుంటివి ఒలువల్ గొంటివింక నెట్లు చేసెదో కొంటెవు గద నిన్ను నెరింగి కొంటిమి కృష్ణ. కృష్ణ, మా హృదయముల నెన్నడో నపహరించితివి గదయ్యా. మా మానమును లజ్జను కూడా తీసుకొంటివి. ఇప్పుడు మా బట్టలను గైకొంటివి గదా. కొంటె కృష్ణయ్య, ఇంకనేమి చెయ్యనుంటివో కదా, నీ సంగతి తెలిసిందిలే. మా వలువలు లాఘవమున నీ వేటికిన్ బుచ్చుకొంటి నీ వల్పుండవే. నీ వెరుంగనిదేమున్నది నీ వందరిలోన ధర్మ నిరతుండవుగదే. కృష్ణ, నీవు మా వస్త్రములనతి నేర్పుగా అనగా చురుకుగా నేల నెత్తుకొని పోతివి. నీవేమైనా తక్కువ వానివా? దొంగతనములను చేయు నీచుడవా ఎను బాహ్యార్థము. నీవు సామాన్య మానవుడవా? పరమేశ్వరుడవు, సర్వము నీదే కదా ఎను అంతరార్థము. నీకు తెలియనిదేమున్నది? నీవు చిన్నప్పటి నుండి మా శరీరముల పైననే యాడుకొనుచూ పెరిగితివి. లేదా సర్వాంతర్యామివైన నీకు తెలియనిదేమున్నది అని అర్థము. నీవందరిలో నా ధర్మనిరతుడవు. నీవు నందరాజు బిడ్డడివి గనుక నితర్లవలె కాకుండా సత్ప్రవర్తనతో పెరిగినవాడవు. లేదా నీవు ధర్మస్వరూపుడైన భగవంతుడవు అని అర్థము. ఇంతుల్తోయములాడుచుండ మగవారే తెంతురే వచ్చిరా. ఇంతల్ సేయుదురే కృపారహితులై ఏ లోకమందైన నీ వింతల్ నీతలన్ బుట్టెన్గాక మరి ఏవీ కృష్ణ. యా చెల్ల, నీ చెంతన్ దాసులమై చెరించెదము మా చేలంబులిప్పింపవే. ఏమయ్యా కొంటెబాలుడా, స్త్రీలు నదిలో స్నానము చేయునప్పుడు మగవారక్కడకు దయలేని వారై వచ్చెదరా? వచ్చినను ఇంత ఎల్లరి చేసెదరా ఎక్కడైనను? ఈ వింత బుద్ధులు నీకే పుట్టెనా? కృష్ణ, మిత్రమా, నీకు దాసులమై చరించెదము. మా వస్త్రములను మాకిచ్చివేయవా? వచ్చెదము నీవు పిల్చిన నిచ్చెదమేమైనంగాని ఎటు చొరమనినం జొచ్చెదము నేండు వస్త్రము లిచ్చి మముం గరుణతోడ నేలుము కృష్ణ. కృష్ణ, నీవు రమ్మంటే ఈ వణికించుచున్న చల్లని నది నుండి వచ్చెదము. నీవేమడిగినా నిచ్చెదము. ఎచ్చట
చొరమనిన అటు జొచ్చెదము. మా వస్త్రములను కరుణతోడ మాకిచ్చి మమ్ము రక్షింపవా కన్నయ్యా. వ్రతముల్ సేయుచు నొక్క మాటైన నెవ్వానిన్ విచారించినన్, వ్రతభంగంబులు మానునట్టి వరదున్ వామాక్షులీక్షించియున్, గతచేలాప్లవనంబు నేండు వ్రతభంగంబంచు శంకించి ఫా లతట్టన్యస్తకరాబ్జలై సరసలీలన్ మృక్కిరట్లందరున్. నగ్నముగా నదిలో స్నానము చేయుట వ్రతభంగమనియు, పరిహారము కొరకు వ్రతదీక్షలోనున్న కన్యలందరూ సిగ్గుపడకుండా బయటకు వచ్చి చేతులు శిరస్సున పెట్టుకొని తనకు మ్రొక్కమని కృష్ణుడు చెప్పగా, వ్రతములు చేయుచు నొక్కసారి అయినను ఎవ్వనిని స్మరించిన వ్రతభంగ దోషములు తొలగునో అట్టి వరములిచ్చు స్వామిని సుందరీమణులందరూ దర్శించి వివస్త్రలై నదిలో స్నానము చేయుట వ్రతభంగమని తెలిసికొని చేతులెత్తి నుదుటిపై నెడుకొని భక్తిపూర్వకముగా స్వామికి మ్రొక్కిరి. బాలలకు హస్తకీలిత ఫాలలకు నితాంత శీత పవనాగమన, లోలలకు నంబరములు కృపాలుండు హరి ఇచ్చే భక్త పాలకుండగుటన్. చేతులెత్తి ఫాలముపై నిడుకున్నట్టి మిక్కిలి శీతవాయు తాకిడికి వణికిపోవుచున్నట్టి ఆ కన్యలకు భక్తరక్షకుడైన యా శ్రీహరి కరుణతో వారి వస్త్రములనిచ్చివేసెను. ముని భార్యలన్నము తీసుకొని వచ్చి స్వామి కారగింపు పెట్టుట, క్రతువున్ మంత్రము తంత్రమున్ ధనములుం గాలంబు దేశంబు దేవతయున్ ధర్మము నన్యముల్ దలంపనెవ్వాండట్టి సర్వేశ్వరున్, మతి నూహింపక గోపబాలుండనుచున్ మందస్థితిం రూచి దుర్మతులై నములేదు లేదనిరి సమ్మాన క్రియాశూన్యులై. పశువుల మేపుటకు బలరామకృష్ణులు మిత్రులతో దూరముగా పోయిరి. ఆకలి వేయుటచే సమీపముననే కొందరు బ్రాహ్మణులు అంగీరసయాగము చేయుచుండగా ఎతటికి పోయి ఎన్నము నడిగి రమ్మని శ్రీకృష్ణుడు మిత్రులనతటికి పంపించెను. క్రతువు అనగా యాగము, మంత్రతంత్రముల గురించియు, ధనము, కాలము, స్థలము, దేవత, ధర్మము, ఇతరముల గురించియు దలచుటకే సమయము లేని ఆ బ్రాహ్మణులు సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుని గురించి యోచింపగలరా? అతడొక గోపబాలుడే అని చిన్న చూపుతో దురాత్ములై యా బాలురను అవమానింపుచు నన్నము లేదు ఏమీనూ లేదు పొమ్మనిరి. ఒక చెలికానిపై నొక చేయి సాంచి వేరొక చేత లీలాబ్జమూంచువాని, గొప్పున కందని కొన్ని కుంతములు చెక్కుల నృత్యంబు సేయువానిన్, గురుచ జొంగులు పుచ్చి కొమరారంగట్టిన పసిండి వన్నెలుగల పటమువాని, నౌదలన్ దిరిగిరా నలవడన్ జుట్టిన దట్టంపున్ భించెపు దండవాని, రాజితోత్పల కర్ణపూరములవాని, మహిత పల్లవ పుష్పదామములవాని, భువన మోహన నటవేష భూతివానిన్, గనిరి కాంతలు కన్నుల కరవుదీరా. గోపబాలురను బ్రాహ్మణులు తరిమివేయగా వారు నిస్పృహతో శ్రీకృష్ణునకు చెప్పగా, కృష్ణుడా బాలురను మరల వెళ్ళి బ్రాహ్మణ పత్నుల నడుగుడని పంపెను. గొప్ప కృష్ణ భక్తులైన యా సతులు వంటకములను పట్టుకొని వడివడిగా వచ్చి చూడగా, నా కృష్ణస్వామి అశోక వృక్షపు నీడలో నొక మిత్రుని భుజముపై ఒక చేతి నాంచి రెండవ చేతనొక పద్మమును వాసన చూచుచు, జుట్టుముడి కందని కురులు చెక్కిళ్లపై నాటలాడగా, చిన్న చిన్న కుచ్చులతో కట్టిన బంగారు వన్నె పట్టుదట్టిని ధరించి, సిగపై నెమలికన్ను తగిలించి, కలువ పువ్వును చెవికి తురుముకొని, వనమాలను ధరించి, సొగసు కనులతో వయ్యారముగా నిల్చొనియున్న భువనమోహన నటవర నాగరుని యా బ్రాహ్మణ సతుల కన్నుల కరవుదీరగా గాంచినారు. తెలివి తెచ్చుకున్న బ్రాహ్మణులిట్లను కొనిరి. కటకట
మోసపోయితిమి కాంతల పాటియు బుద్ధి లేదు. నేడిట హరిన్ గానబో నేరుంగమేము దురాత్ములమేము కల్మషోద్భటులము విష్ణుదూరగుల ప్రాజ్ఞతలేల తపంబులేల పర్యటనములేల శీలములు యాగములున్ మరియేల కల్పనే. గోపబాలులను తరిమివేసిన బ్రాహ్మణులు తమ భార్యలు పోయి శ్రీహరి దర్శనమును పొంది ఆయనకు భోజనము పెట్టి ధన్యతగాంచినని తెలుసుకొని ఇట్లు విచారించిరి. అయ్యో, మేము విధి వంచితులమైతిమి కదా, మాకు మా భార్యల పాటి అయినను బుద్ధి లేకపోయినది. దురాత్ములము మేము, మిక్కిలి కల్మషాత్ములము. హరియే మా చెంతకు వచ్చినను అతనిని దర్శించుదమను తలంపే లేకపోయినది మాకు. మా వంటి విష్ణుభక్తిహీనులకు జ్ఞానములెందుకు, తపములెందుకు, తీర్థాటనములెందుకు, యజ్ఞయాగములెందుకు, సత్శీలములెందుకు కాల్సనా? జపహోమాధ్యయనంబులు తపములు వ్రతములును లేని తరుణులు హరి సత్కృప వడసిరన్ని గలిగియున్ జపలతన్ బొందితిమి భక్తి సలుపమి నకటా. అక్కట జపములు, హోమములు, అధ్యయనములు, గ్రంథపఠనములు, తపములు, వ్రతముల వంటి సాధనలేవియును చేయని మా మగువలు శ్రీహరి యొక్క సత్కృపను కేవలము భక్తి చేతనే పొందిరి కదా. మేమన్నీయూ నాచరిస్తున్నను భక్తి లేని కారణమున బుద్ధి చపలతను పొంది నష్టపోతిమి కదా. క్రతువుల్ ధర్మము మంత్రతంత్ర ధనముల్ కాలంబు దేశంబు దేవతయున్ వహ్నులు మేదినీసురులు నెవ్వాడట్టి సర్వేషుండీ క్షితి రక్షింప జనించినాండెరుంగ మా శ్రీభర్తకుం గర్తకుం గుతలోద్ధత్తకు మేము మృక్కెదము రక్షోనాథ సంహర్తకున్. క్రతువుల వైదిక కర్మ కాండల ద్వారాను, ధర్మానుష్ఠానము ద్వారాను, మంత్రతంత్ర వహునులు అగ్నిహోత్ర కర్మల ద్వారాను, దేశకాలానుగుణముగా దేవతలనారాధించిన బ్రాహ్మణులమైన మేము ఈ భూమిని రక్షించుటకెవ్వడవతరించెనో ఎరుంగనైతిమి. ఆ మాధవునికి, శ్రీపతికి, సృష్టిస్థితి లయకర్తకు, భూగోళమునుద్ధరించిన వానికి, రాక్షస ప్రభువులనంతము చేయువానికిప్పుడు మేము మొక్కెదము. క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ and subscribe.